కమల్ హాసన్ శంకర్ల భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు కంప్లీట్ అయింది. అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో చూస్తే 12 కోట్ల గ్రాస్ వచ్చింది 2 వారాల్లో. ఇక రాయలసీమ నుంచి 3,60,00,000, ఇక ఉత్తరాంధ్ర నుంచి 3,20,00,000, ఈస్ట్ గోదావరి నుంచి 1,80,00,000, వెస్ట్ గోదావరి నుంచి 1,20,00,000, గుంటూరు నుంచి 1,30,00,000, కృష్ణా నుంచి 1,80,00,000, ఇక నెల్లూరు నుంచి 90,00,000. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 2 వారాల్లో భారతీయుడు 2 సినిమా 23.5 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులు అన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 6 కోట్లు ఉంది 2 వారాల్లో. ఈ సినిమాని తెలుగులో సురేష్ బాబు అండ్ ఏషియన్ సినిమా సునీల్ నారంగ్ తెలుగులో 20 కోట్లకు కొన్నారు. ఒరిజినల్ ప్రొడ్యూసర్ సుభాస్కర్ అండ్ లైకా ప్రొడక్షన్స్ దగ్గర 20 కోట్లకు కొని 25 కోట్లకి డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 9 కోట్లకి తెలంగాణకు అమ్మారు. అందులో 6 కోట్లు వెనక్కి వచ్చాయి డిస్ట్రిబ్యూటర్లకి. మరో 3 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. ఇక అది రానట్టే 3 కోట్లు షేర్ రావాలంటే 6 కోట్లు గ్రాస్ రావాలి. సో ఆ 3 కోట్లు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు. సో సినిమా తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ వరకు ఫ్లాపు. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 4 లక్షలకు కొంటే ఇక్కడ 1,80,00,000 షేర్ వచ్చింది. అంటే ఇంకా 2,20,00,000 గ్రాస్ షేర్ రావాలి అంటే 4.5 కోట్లు గ్రాస్ రావాలి. అది పోయినట్టే. ఇక మిగిలిన ఆంధ్ర మొత్తానికి కలిపి డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ వచ్చేసి 6.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 5.5 కోట్ల షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే 11 కోట్లు గ్రాస్ రావాలి. అది కూడా పోయినట్టే. ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలకి 25 కోట్లకు ఉంటే డిస్ట్రిబ్యూటర్లు 2 వారాల్లో 13.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 11.5 కోట్ల షేర్ రావాలి హిట్ అవ్వడానికి. అంటే 23 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది పోయినట్టే సినిమా. సో 50% వచ్చింది, 50% పోయింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫ్లాప్ అని చెప్పాలి. ఇక ఒరిజినల్ తమిళనాడు రాష్ట్రానికి వస్తే తమిళనాడులో 2 వారాల్లో 53 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ తమిళనాడులో మాత్రమే కొద్దిగా కలెక్షన్స్ వస్తున్నాయి ఈ సినిమాకు, ఒరిజినల్ అక్కడే కాబట్టి. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే 23.5 కోట్లు. ఇక కర్ణాటక నుంచి 9 కోట్లు వచ్చింది. ఇక కేరళ నుంచి 6 కోట్లు వచ్చాయి గ్రాసు. ఇక హిందీ నుంచి 8 కోట్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుంచి 50.5 కోట్లు వచ్చాయి. టోటల్గా 2 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 150 కోట్లు గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమాకు మిగిలిన ఒకే ఒక రికార్డు ఏంటంటే ఈ సంవత్సరం రిలీజ్ అయిన తమిళ సినిమాల్లో ఇదే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీ. ఈ 7 నెలల్లో ఏ సినిమా కూడా ఇంత కలెక్ట్ చేయలేదు. అరణ్మనై 4 అదే బాకు 100 కోట్లు వచ్చాయి. తర్వాత మన విజయ్ సేతుపతి 50వ సినిమా మహారాజా 100 కోట్లు వచ్చాయి. ఆ తర్వాత ఈ సినిమాకి 150 కోట్లు వచ్చాయి. 150 కోట్లు వచ్చిన మొదటి తమిళ సినిమా 2024 గాను భారతీయుడు 2 రికార్డు పెట్టింది. అదొక్కటే ప్రస్తుతానికి. ఆ రికార్డు త్వరలోనే బ్రేక్ అవుతుంది. సెకండ్ హాఫ్లో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇక అందులో నుంచి థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 73 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్లకు కొన్నారు అన్ని ఏరియాలకు కలిపి. అందులో 73 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 97 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. 97 కోట్లు షేర్ రావాలి అంటే ఆల్మోస్ట్ 200 కోట్లు గ్రాస్ రావాలి. ఇక అది రానట్టే. సో కొన్న డిస్ట్రిబ్యూటర్లు ఒక 100 కోట్లు నష్టపోతున్నారు. సో 100 కోట్లు నష్టం అంటే ఎంత పెద్ద డిజాస్టరో మనం ఊహించవచ్చు. సో సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్. అది మన కమల్ హాసన్ శంకర్ల భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 150 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 73 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 170 కోట్లకు కొంటే 73 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 97 కోట్లు వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 97 కోట్లు షేర్ రావాలి అంటే 200 కోట్ల దాకా గ్రాస్ రావాలి. ఇక అది పోయినట్టే. సినిమా డిజాస్టర్. సినిమా బడ్జెట్ వచ్చి 300 కోట్లు. ఓకే, బాయ్.